హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఈరోజు ఈనాడు పేపర్లో కవర్ చేయడం జరిగింది. దానిని తీసుకొని మరికొంత విపులంగా వివరించేందుకు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా 100% ఖచ్చితత్వంతో ఫలితాలు అనేటువంటి శీర్షికను మన ఈనాడు పేపరు ఇవ్వటం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి అంశాలేంటి, అదేవిధంగా ఆ అంశాలకు సంబంధించి మీరు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మీరు ముందుకు పోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు 100% ఖచ్చితత్వంతో కూడుకున్నాయని రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేయటం జరిగింది. ఇంత క్లియర్గా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసిన తర్వాత ఇక ఎవ్వరు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా మీ మెయిన్స్ ప్రిపరేషన్ని అదేవిధంగా ఫిజికల్ టెస్ట్కి మీరు ప్రిపేర్ కావాలి అని చెప్పి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి వీరు ప్రకటించినటువంటి తుదికీనే ప్రామాణికమని, దానిలో ఏ రకమైనటువంటి మార్పులు లేవని, ఎవరైనా సరే విద్యార్థులు వదంతులు సృష్టిస్తున్నా వాటిని నమ్మవద్దని, వారు ఇచ్చినటువంటి ప్రశ్నాపత్రం అనేక మేధావులతోటి ప్రామాణికమైన పుస్తకాలు తీసుకొని మాత్రమే ప్రిపేర్ చేశారని, అందులో ఏ రకమైనటువంటి మార్పులు లేవని, తప్పులు కూడా లేవని చెప్పి స్పష్టంగా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించటం జరిగింది. ఇక ప్రతి అభ్యర్థికి చెందినటువంటి ఓఎంఆర్ షీట్ను ఒక్కసారి కాకుండా పలుమార్లు మూల్యాంకనం చేశామని కూడా ఈ సందర్భంగా బోర్డు వర్గాలు పేర్కొనటం జరిగింది. మరి ఈ మేరకు ఇలాంటి చర్యలన్నీ చేపట్టామని మరి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తరపున ఎవరు చెప్పారండి? ఆ మండలి చైర్మన్, ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉందో ఈ చైర్మన్ గారైనటువంటి శ్రీ వివి శ్రీనివాసరావు గారు బుధవారం అంటే నిన్న ఒక ప్రకటనను విడుదల చేయటం జరిగింది. అర్థమైందండి? రైట్. ప్రశ్నాపత్రాల్లో ఫలితాల్లో తప్పులు దొర్లాయంటూ పలువురు విద్యార్థులు మండలి కార్యాలయం ఎదుట బుధవారం అంటే నిన్న ఆందోళన నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేయటం జరిగింది. సో కాబట్టి ఇప్పటి వరకు మీలో ఎవరికైనా సరే కొద్ది మొత్తంలో ఏమన్నా మార్కులు తగ్గిస్తారా, కట్ ఆఫ్ మార్కు తగ్గిద్దా, నేనేం క్వాలిఫై అవుతానా, లేకపోతే ఇంకా చూద్దాం అని వేచి ఉండే వాళ్ళకి ఇది ఒక ప్రధానమైనటువంటి సమాచారంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇక మీరు రాసినటువంటి ఓఎంఆర్ షీట్లను లేదా మీరు ఫిలప్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్లను 3 విడతలుగా స్కాన్ చేశామని, 2 సార్లు ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్, ఒకసారి ఇంటెలిజెంట్ క్యారెక్టర్ రికగ్నిషన్లను కూడా స్కాన్ చేశామని ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. అంటే మీరు పూర్తి చేసినటువంటి ఓఎంఆర్ స్కాన్లను 2 సార్లు ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ తోటి, అదేవిధంగా ఒకసారి ఇంటెలిజెంట్ క్యారెక్టర్ రికగ్నిషన్లు కూడా స్కాన్ చేశామని చెప్పి ఆయన పేర్కొనటం జరిగింది. అనుమానం ఉన్నటువంటి ప్రతి బబుల్ని అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణులు, మండలి ప్రతినిధులతో కూడినటువంటి ఒక కమిటీ తనిఖీ చేసిందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాబట్టి వారు ప్రామాణికంగా తీసుకొని మీరు పూర్తి చేసినటువంటి ఓఎంఆర్ షీట్ను 1కి 3 సార్లు స్కాన్ చేసి, ఒకవేళ ఏమైనా మీరు బబుల్ సరిగా నింపకపోయినా దానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్ ఉన్నా కానీ వాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణులు, మండలి ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో వాటి గురించి చర్చించడం కూడా జరిగిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇంకా ఒక్క తప్పు కూడా దొరలకూడదన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న వాటిలో అత్యుత్తమమైనటువంటి విధానాలను అనుసరించి మూల్యాంకనం చేశామని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అంటే ఒక్క మిస్టేక్ కూడా లేకుండా సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి విధానాలను కూడా అనుసరించి మూల్యాంకనం చేశామని ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇందులో తప్పులు దొర్లాయంటూ వచ్చిన 400కు పైగా అభ్యర్థనలను పునఃపరిశీలించడంతో ఒక్క తప్పు కూడా జరగలేదని తేలింది. అంటే విద్యార్థులు ఇందులో తప్పులున్నాయని చెప్పి 400కు పైగా ఈ విధమైనటువంటి ఈ యొక్క ఫిర్యాదులు వారికి చేరాయని, వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకమైనటువంటి తప్పు జరగలేదు అని చెప్పి తీర్మానం చేశామని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇక కానిస్టేబుల్ స్థాయి రాత పరీక్షలో 22 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటిని తొలగించి ఆ మార్కులను కలుపుతారని కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని,
అలాంటి వారు సరైనటువంటి ప్రామాణికం కాని పుస్తకాలను ఆధారం చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన తన అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు రూపొందించినటువంటి ప్రశ్నాపత్రం ప్రామాణికమైనటువంటి పుస్తకాలతోటి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులతోటి రూపొందించామని, కాబట్టి అవే ప్రామాణికమని, ఈ విధంగా 22 ప్రశ్నలు తప్పులున్నాయని, వాటిని మారుస్తారని లేదా మార్కులు కలుపుతారని ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని, ఆ వదంతులను మీరు నమ్మొద్దని, ఒకవేళ మేము చేసినటువంటి ప్రశ్నల్లో తప్పులుంటే అలాంటివి చేస్తాం, గతంలో కూడా చేశాం, కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రశ్నాపత్రంలో ఎలాంటి పొరపాట్లు దొరలలేదని, మీరు మాకు చూయించినటువంటి ప్రశ్నలు ప్రామాణికమైనటువంటి పుస్తకాలలో లేవని, అవి మీరు ప్రామాణికం కాని పుస్తకాల నుంచి కొన్ని మీరు తీసుకురావడం జరిగిందని, కాబట్టి అలాంటివి మేము అంగీకరించమని కూడా ఆయన స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఇక ప్రశ్నాపత్రాన్ని రూపొందించడంలో మండలి అత్యుత్తమ పుస్తకాలను నిపుణులను అనుసరించిందని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు తుదికి విడుదల చేశారో అందులో ఏ రకమైనటువంటి పొరపాట్లు లేవని, ఆ ప్రశ్నాపత్రం రూపొందించడంలో ప్రామాణికమైన పుస్తకాలను నిపుణులను సలహా తీసుకుని నిపుణులతోటే రూపొందించామని ఆయన పేర్కొనడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవ్వరూ కూడా ఇక ఏ రకమైనటువంటి అనుమానాలకు తావు లేకుండా మీ ప్రిపరేషన్ను కొనసాగించాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఓకే, ఇక ప్రశ్నాపత్రాల కూర్పు సమాధానాల విషయంలో 100% జాగ్రత్తలు తీసుకుంది అని కూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ప్రాథమిక రాత పరీక్ష అయిన అనంతరం అక్టోబర్ 21న మండలి వెబ్సైట్లో ఉంచినటువంటి తుదికి ఇప్పటికీ ప్రామాణికమని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కూడా ఆయన స్పష్టం చేయటం జరిగింది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైతే వారు ఎగ్జామ్ అయిన తర్వాత తుదికిని విడుదల చేశారో అదే ప్రామాణికమని, దాని ఆధారంగానే మీ OMR షీట్లు మూల్యాంకనం చేయబడిందని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక మనం పార్ట్ 2కి సంబంధించి పార్ట్ 2 దరఖాస్తులకు నవంబర్ 10 గడువు తేదీ. కాబట్టి గడువు తేదీని ఏమీ పెంచలేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, నవంబర్ 10 రాత్రి 10 గంటలకే గడువు తేదీగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మీలో చాలామంది ఆన్లైన్లో అప్లై చేయలేదు కాబట్టి త్వరపడండి. ఎందుకంటే చివరి దాకా మీరు వేచి చూసి చేద్దాం అనుకుంటే చివరి నిమిషంలో వెబ్సైట్లు క్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి నుండి మీరు తప్పించుకొని టెన్షన్ పడకుండా మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే మీకు అంత మంచిది. చూడండి ఇందులో ఏం పేర్కొన్నారో చూడండి. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో పార్ట్ 2 దరఖాస్తులను సమర్పించేందుకు గడువు తేదీ ఈ నెల అంటే నవంబర్ 10న 10 గంటలతో ముగియనుంది అని చెప్పి పేర్కొనటం జరిగింది. గత నెల 27న ఈ ప్రక్రియ ప్రారంభం కాగా బుధవారం నాటికి అంటే నిన్నటికి సుమారు 40,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని, ఆన్లైన్లో అప్లై చేసుకున్నారని మండలి వర్గాలు పేర్కొన్నాయి. మరి ఈ 40,000 మందిలో సుమారు 31,000 మంది పురుషులు, 9,000 మంది మహిళలుగా మనకి పేర్కొనటం జరిగింది. మరి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా త్వరగా దరఖాస్తును సమర్పించాలని మండలి వర్గాలు సూచించాయి. ఎందుకంటే చివరి నిమిషంలో దరఖాస్తులు పోటెత్తితే సర్వర్లో సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి పేర్కొన్నాయి. వాటన్నిటిని అధిగమించడం కోసం మీరు ముందుగానే అప్లై చేసుకోండి అని కూడా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. పార్ట్ 2 దరఖాస్తులను సమర్పించినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ PET మరియు PMT అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లను ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో ఆన్లైన్లో పార్ట్ 2లో దరఖాస్తులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ PET మరియు PMT అనేటువంటి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధిస్తారు అని చెప్పి కూడా పేర్కొనటం జరిగింది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. కాబట్టి మనం చేయాల్సింది తొందరపడటం. సాధ్యమైనంత వరకు నవంబర్ 10 వరకు వేచి ఉండకుండా ముందుగానే ఏమైనా సమస్యలుంటే మనం దాన్ని తీర్చుకోవచ్చు. కాబట్టి ముందుగానే మీరు ఈ యొక్క పార్ట్ 2కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ SV నారాయణ. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ మేము ఇచ్చేటటువంటి ఉచిత కరెంట్ అఫైర్స్ని రోజు ఫాలో కండి. అదేవిధంగా ఆబ్జెక్టివ్ రూపంలో కూడా మీకు ఇటీవల కాలంలో మనం యూట్యూబ్లో
అనేక వీడియోస్ని మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. వాటన్నింటి కూడా ఉపయోగించుకోండి. ఇక మెయిన్స్ మీరు సీరియస్గా కనుక ప్రిపేర్ అవుతుంటే ఒక్కసారి మన అప్టేక్ జాబ్స్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు మరిన్ని వీడియోలు సబ్జెక్ట్స్తో పాటు ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్, ఇలా అనేక రకాలైనటువంటి సదుపాయాలను మీరు ఉచితంగా కొన్నిటిని పొందండి. నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని ఆశిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.